హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. మా చెల్లి వాళ్ళు గొప్పలమంగమ్మ దగ్గరికి వెళ్తున్నారండి. అక్కడ ఏదో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి నన్ను పిలిచారు. అయితే నేను కూడా వెళ్తున్నాను. అందుట్లో యూట్యూబర్స్కి ఎక్కడైనా మంచి కంటెంట్ దొరుకుద్దేమో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగే నేను కూడా వీడియో కోసం అని చెప్పేసి వెళ్ళానండి. వీడియో తీసుకోవడానికి అక్కడ మంచి వాతావరణం అది బాగుంటుంది కదా. నాతో పాటు మీ అందరికీ చూపెడదామని చెప్పి వీడియో తీసుకోవడానికి అయితే నేనైతే వెళ్ళానండి. వర్షాలు పడి రోడ్లు పాడైపోయినందువల్ల ఏమో కానీ ఇక్కడ గేట్ అయితే వేసేసారండి. కానీ ఎప్పుడు వీళ్ళు ఇటే వస్తారంట. అందుకని చెప్పి ఆటో డ్రైవర్ ఇటే తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి గేట్ వేసేస్తుంది. తాళం అడిగి తీసుకోవడానికి కూడా అసలు ఇక్కడ ఎవరు లేరండి. ఇదంతా ఒక పెద్ద అడవి, కీకారణ్యంలాగా ఉంటుంది. ఇంకా ముందు ముందు మీరే చూద్దరు కానీ అసలు ఎంత భయంకరమైన అడవిలో మేము పడ్డ కష్టాలు అంటే నేనేం పడలేదండి, మా వాళ్ళు పడ్డ కష్టాలు చూడండి. ఆటోని నెట్టుకుంటూ ఎలా తీసుకొస్తున్నారు. రామంటున్నావు నేను ఇందాకే చెప్పా రమేష్, నువ్వు రాని మేము లాగుతామని చెప్పా. మా అమ్మ లాగే తొచ్చాను కాదా. ఆడవాళ్ళ మజాక అన్నట్టు గేటు పక్క నుంచి అయితే ఆటోనైతే రోడ్డు మీదకి అయితే లాక్కొచ్చారండి. మా వాళ్ళు నెట్టి మరీ తీసుకొచ్చారు. చూడండి ఎంత కష్టపడ్డారో. మెట్లు పెట్టుకోవాలి. ఆటోని బయటకు లాగి నడుస్తున్నారేంటి అనుకుంటున్నారా? లేదండి, మళ్ళీ దిగబడిపోయింది. మళ్ళీ ఒకసారి నెట్టి ఇక నడుస్తున్నాం మేము. మళ్ళీ కొద్దిగా ఎదరికి వచ్చేసరికి చూడండి మళ్ళీ పరిస్థితి అదే పరిస్థితి. ఇది మూడోసారి అండి ఆటో ఇరుక్కుపోవడం. ఇంకా ఇక్కడ మాత్రం బాగా ఇరుక్కుపోయింది. ఆడవాళ్ళు అందరూ కలిసి పాపం నెట్టినా కానీ పని జరగలేదండి. ఆ టైంలోనే పాపం బండి మీద ఒక ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఆటోనైతే బయటకైతే తీసుకొచ్చారు. ఇక నుంచి అయినా రోడ్డు బాగుందా అని అడిగితే బాగుంది వెళ్ళిపోండి అన్నారండి. ఇంకా ఎలాగైతే ఆటో అయితే బురదలో నుంచి బయటకు వచ్చిందండి. అయినా రోడ్డు బాగోలేదు. సరే మేమందరం ఆటో అయితే ఎక్కాము. అలాగే మళ్ళీ ఎక్కడన్నా దిగబడితే నెట్టుకుంటూ రావచ్చు అన్నట్టుగా ఆ బురదలోనే వస్తున్నాము. చూడండి అసలు అడవి చూసారా, ఎంత పెద్ద అడవి అనమాట. ఈ గుబ్బలమంగమ్మ తల్లి ఈ అడవిలో ఎలా వెలిసిందో కానీ జనం అంతా అసలు ప్రమాదకరమైన అడవి అని తెలిసినా కానీ అందరూ ఇక్కడికి వస్తారండి. వద్దు తీస్తున్నా గుబ్బలమంగమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి ఈ ముత్యాలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తారంటండి. గుబ్బలమంగమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి అక్క చెల్లెళ్ళు అంటండి. అందుకనే ముందు ఈవిడ దగ్గర వాళ్ళ కోరికలు చెప్పుకొని అప్పుడు గుబ్బలమంగమ్మ దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి అయితే చెప్తున్నాడండి. ఇక్కడ చెట్టు ఉందండి, పెద్ద చెట్టు. సంతానం కోసం అక్కడ ముడుపులు కడతారంటండి. ఉయ్యాలలు కూడా వేస్తారంట. అందుకని గుబ్బలమంగమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి ముందు ఇక్కడ దండం పెట్టుకొనే వెళ్తున్నారండి.
లోపల స్వయంగా వెలిసిన అమ్మవారు ఈ విగ్రహం ఉందంట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ విగ్రహం ఏమో ముందు పైన పెట్టింది వాళ్ళు పెట్టారంటండి. చూడండి కింద కళ్ళు ఉన్న విగ్రహం ఒకటి విగ్రహంలాగా కనపడుతుంది రాయి. ఆవిడ స్వయంగా వెలిసిందంటండి. ఆ వెలిసిన తర్వాత పైన విగ్రహం వీళ్ళు పెట్టారంట. చూడండి ఎలా ఉందో. ఆ వెలిసింది స్వయంగా వెలిసిందంటండి ఆవిడ. ఇంకా తర్వాత అందరూ ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా ఆటో ఎక్కేసి మేమైతే బయలుదేరిపోతున్నామండి. ఈ టైంలో గుబ్బలమంగమ్మ దగ్గరికి వెళ్ళకండి, చాలా ఇబ్బంది పడతారు. మొన్న ఆ ఏరియా మొత్తం మునిగిపోయి కాలువలు రోడ్లు అన్నీ తెగిపోయి రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. మీరు వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది పడతారని చెప్పారండి ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ ఇంక వీళ్ళు మొక్కుకున్నారు కదా, ఎవరినో అడిగితే అందరూ వెళ్తున్నారని చెప్పారంట. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా బయలుదేరారు. చూడండి వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఎంతమంది బయలుదేరారో చూడండి, ఎంతమంది వచ్చారు. మేము వెళ్ళేటప్పుడు ఎన్ని కాలువల్లో నుంచి నీళ్ళల్లో నుంచి వెళ్తున్నామో చూడండి. ఆ వర్షాలు పడ్డప్పుడైతే ఈ కాలువలు మొత్తం నదిలాగా అయిపోయిందండి. కాలువలే కాదు కాలువలల్లా పోయి నదులు అయిపోయినాయండి. అంత నీళ్ళ ప్రవాహం ఎక్కువైపోయి మా ప్రాజెక్టు తెంపేసినాయండి ఈ నీళ్ళన్నీ వచ్చి. చూడండి ఎంతమంది జనం వచ్చారు. ట్రాక్టర్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బస్సులు కూడా వచ్చినాయండి. ఇలా వస్తూనే ఉన్నారు జనం. ఎప్పుడూ వస్తూనే ఉంటారండి, 360 రోజులు కూడా ఈ తల్లి దగ్గరికి వస్తూనే ఉంటారంట. ఇంకా మనం అయితే గుబ్బలమంగమ్మ దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక నుంచి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక పాప బస్సులో నుంచి దిగుతుందండి. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇటు పిలిస్తే కనీసం ఇటు చూడను కూడా చూడలేదండి కెమెరాకి వెళ్ళి. ఎంత ఇప్పిలే ఏమి ఇప్పిలే వెళ్ళిపోతున్నారు. ఎందుకు చెప్పులు వేస్తారు. దిగండి, మీరు దిగండి మంచిగా. ఏ నానా బాబు, ఓయ్ అవసరమా? పైకెక్కు, పైకెక్కమ్మా. హాయ్ చెప్పు నానా, హాయ్ చెప్పు. చిన్నపిల్లలు కదా అండి, నీళ్ళల్లో దిగితే అది ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను ఆ బాబునైతే పైకి ఎక్కేసి వచ్చేయమని చెప్పానండి. ఇంకెలాగైతే గుబ్బలమంగమ్మ దగ్గరికి చేరుకున్నాం కదా. ఇక్కడ అంటండి ముందు వీళ్ళు పాలు అయితే పొంగించుకుంటారంట. ముందు పాలు పొంగించుకొని అమ్మవారికి నైవేద్యం పట్టుకెళ్తారంట. తర్వాత వంటలు చేసుకుంటారంటండి. అందుకని చెప్పేసి ముందు పొయ్యినైతే రెడీ చేసుకుంటున్నారు. పసుపు కుంకుమ జల్లి పాలు పొయ్యి మీద పెట్టుకొని పాలు పొంగించుకుంటారంట. మనకైతే ఇక్కడ ఏం పని లేదు కాబట్టి ఈలోగా వీడియోలు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి మనం వచ్చిందే ఆ పని మీద కదా అని నేనైతే వీడియోలు తీసుకోవడానికైతే వెళ్ళిపోయానండి. వాళ్ళైతే పాలు పొంగించుకుంటున్నారు. ఇక్కడ అడవిలో కోయదారులని ఉంటారండి. వాళ్ళైతే రోకల పండ్లు అలాగే చాట్లు కూడా సొంతంగా అల్లి తీసుకొస్తారండి. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయండి. చూడండి దేవుడు బొమ్మలు, ప్రసాదాలు, అలాగే పిల్లల బొమ్మలు, గాజులు అన్నీ ఉన్నాయండి ఈ షాపులో. ఒకసారి వీడియో తీసుకొని అమ్మ అంటే తీసుకోండి అని అన్నారు. అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను.
ఇంకా తర్వాత అయితే అక్కడ నీళ్లు మనం ఫస్ట్లో నీళ్లు చూసాం కదా, అక్కడికైతే వెళ్తున్నామండి ఇప్పుడు. ఇవ్వండి చాట్లు, ఎదురుతో అల్లుతారు ఇవి. ఈ చాట్లు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. నేనైతే ఖాళీగానే ఉంటాను కదా అని చెప్పేసి ఇక్కడికి ర్యాకీలు అల్లడానికి ఊలు దారం అయితే తెచ్చుకున్నానండి. ఎందుకంటే ర్యాకీ పండుగ వస్తుంది కదా, మా లవ్ యూ మమ్మీ బ్యాచ్ కోసం నేను ర్యాకీలు అయితే తయారు చేస్తున్నానండి. ఇంకా పాలైతే పొంగించుకొని వచ్చేస్తున్నారు మా వాళ్ళు. గుడికి వెళ్దాం. ఇటు నుంచి మెట్లు ఎక్కి అటువైపు నుంచి కిందకి లోపలికి దిగాలంటండి. అందుకని చెప్పేసి మేము అటు నుంచి ఎక్కాము, ఇటు దిగుతున్నాము. చూడండి లోపల ఎంత బాగుందో. ఇక్కడ రమేష్ ఉండడు.
చూడండి ఎన్ని గొర్రె పొట్టేళ్ళని తీసుకొచ్చారో ఇక్కడికి. వీళ్ళంట ఏలూరు నుంచి వచ్చారంటండి. ఇవన్నీ దేవుడికి మొక్కుకొని చెవు కోయించుకొని పట్టుకొని వెళ్ళారండి. మా చిన్నప్పుడు ఎప్పుడో మేము వచ్చినప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ ఉంది కదండి, గేటు మీద నుంచి నీళ్లు పడుతున్నాయి కదా, అప్పుడైతే ఆ గేట్ లేదు, ఆ గృహలాగా ఉండేదన్నమాట. ఆ గృహలోకి వెళ్ళి మేము అక్కడ లోపల స్నానాలు చేసి దండం పెట్టుకున్నామండి మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఇవన్నీ కట్టేశారు అడ్డు. నా 12 సంవత్సరాల వయసు అప్పుడు ఒకసారి వచ్చానండి. అప్పుడు లోపలికి వెళ్ళి గృహలోకి అక్కడ స్నానం చేసి అక్కడే దండం పెట్టుకొని కొబ్బరికాయలు అక్కడే కొట్టుకొని వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు చాలా ఈ సిస్టమ్ అంతా మార్చేశారు, ఎందుకంటే జనం కూడా ఎక్కువైపోయారు కదా. అప్పుడు మా ఊర్లో నైటు 9ంటికి బయలుదేరితే తెల్లవారుజామున 5 అయ్యేదండి ఇక్కడికి వచ్చేసరికి. 5ంటికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని పగలంతా వండుకొని తిని మళ్ళీ సాయంత్రం బయలుదేరితే మళ్ళీ మా ఊరు వెళ్ళేసరికి తెల్లారుజామున 3-4 అయ్యేదండి. అంత పెద్ద అడవిలో కూడా నైట్ ప్రయాణాలు చేసి ఒక 5-6 బళ్ళు ఎడ్ల బళ్ళు కట్టుకొని లైన్గా వచ్చేవాళ్ళం అండి అప్పట్లో. ఇప్పుడైతే ఊళ్ళో ఆటో కానీ కారు కానీ బళ్ళు కానీ ఎక్కారంటే ఒక 2-3 గంటల్లో ఇక్కడే ఉంటున్నారండి. అంత డిఫరెన్స్ వచ్చేసింది అప్పటికి ఇప్పటికి. మా వాళ్ళ పూజలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక వెనక్కి తిరిగి వచ్చేసి ఇక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఆటోలో సామాన్లన్నీ అక్కడ పెట్టుకొని వంట చేసుకోవడానికైతే మా వాళ్ళు రెడీ అవుతున్నారు. నేనైతే ఇటు చుట్టుపక్కల అడవి చూడండి ఎంత బాగుందో. ఈ పెద్ద గుట్ట అండి ఇది. అసలు ఈ గుట్టలోకి ఎవరన్నా కొద్దిగా తప్పుకున్నామంటే అసలు కనపడేలాగే లేదండి, అంత భయంకరంగా ఉందండి అడవి. చాలా పచ్చగా చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా గుబ్బలమంగమ్మ దగ్గరికి వచ్చారా? వచ్చుంటే మేము చూసాము అని చెప్పేసి ఒక కామెంట్ అయితే ఇవ్వండి. రాని వాళ్ళైతే ఎప్పుడైనా రావడానికి ఈ పచ్చటి ప్రదేశాన్ని చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, మా వాళ్ళు భోజనాలకు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా ఎండాకాలం అయితే ఇక్కడ ఇసుక వేస్తే రాలకుండా ఉంటారండి జనం, అంత ఫుల్గా ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో ఉందండి, ఇంకొక గుబ్బలమంగమ్మ తల్లి ఉంది పాత ఆవిడ. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియో కూడా పెట్టమని నాకు కామెంట్ ఇవ్వండి.